హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే మా సార్, మీరు చాలా వీడియోస్ చెప్పారు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు కదా, ఒకసారి వాటి గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే? సెబీ రెగ్యులేషన్ ప్రకారం మల్టీ అసెట్ అంటే మినిమం 3 అసెట్ క్లాసుల్లో పెట్టాలి. ఓకే, 3 అసెట్ మినిమం. మనకందరికీ తెలుసు, డెట్ తెలుసు, ఈక్విటీ తెలుసు అందరికీ. డెట్లో అంటే మనం బ్యాంక్ డిపాజిట్స్ లాంటి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ అనమాట. అంటే 100% షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అది పెట్టుకోవచ్చు. నాకు 6 నెలల్లో మ్యారేజ్ ఉంది ఇంట్లో, ఓకే, ఒక 6 మంత్స్లో సర్జరీ ఒకటి ఉంది, ఇలాంటి వాటిలో డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీలు పెట్టి మనం గ్యాంబ్లింగ్ చేయలేం కదా. అందుకని నాకు గ్యారంటీ కావాలి కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉన్న వాటిలో పెడతాం. సో డెట్ ఫండ్స్ వాటి సూట్ అవుతాయి. అలాగే ఈక్విటీ, కంపెనీలో వాటాలు తీసుకోవటం, కంపెనీ లాభాలను బట్టేసి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అది మార్కెట్ కండిషన్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందరు తెలిసి ఈ 2. బట్ ఇవి కాకుండా అంటే గోల్డ్ ఉంది కదా, గోల్డ్ సిల్వర్ కూడా అది కమోడిటీ, ఒక ఎసెట్ క్లాస్. రియల్ ఎస్టేట్ ఉంది కదా, రీట్స్ అంటారు వాటిని. వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్ కట్టేసి అవతల రెంట్కి ఇస్తారు, అవి వచ్చిందని అందరికి పంచుతూ ఉంటారు రీట్స్. అట్లా మీరు కమోడిటీస్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే డెట్స్లో కానీ, లేదా ఈక్విటీలో కానీ, ఇలా మినిమం 3 అసెట్లో మినిమం పెట్టాలి. అది ఈచ్ వన్ 10% పెట్టాలి కనీసం. ఓకే, ఈచ్ అసెట్కి మినిమం 10% చొప్పున 3 అసెట్లో పెడితే వాటిని మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటారు. ఓకే, బెనిఫిట్ ఏంటంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే రివార్డ్ కూడా పెద్దగా రాదు టూ మచ్గా. ఓకే, అప్పుడు కానీ రిస్క్ మినిమైజ్ అవుతుంది కదా, అందుకని అప్ తక్కువే ఉంటుంది, డౌన్ తక్కువే ఉంటుంది. సో కన్జర్వేటివ్ పర్సన్కి ఇది బాగుంటుంది, లంసమ్ అమౌంట్ పెట్టే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఓకే, కాబట్టి రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఈ అలొకేషన్ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎందుకు బాగా ఇంపార్టెన్స్ అంటే ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ గ్రో అవుతుంది కదా, ఈక్విటీ బాగా బ్లడ్ బాత్ నడుస్తుంది కదా, ఈ టైంలో దీని ఇంపార్టెన్స్ అందరికీ అర్థమవుతుంది మా. ఓకే, ఎందుకంటే గోల్డ్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది, వడ్డీ రేట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఈ 2 బాగున్నాయి, ఈక్విటీ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని మల్టీ అసెట్ టూ మచ్ పడవు, ఈ పడేదాన్ని దీన్ని బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి. బట్ అచ్చం ఈక్విటీలో పెట్టామనుకోండి -20 అవుతుంది కదా, షార్ట్ టర్మ్లో మైనస్ అవటం ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని నార్మల్గా వాలటిలిటీ టాలరేట్ చేయలేని వాళ్ళకి ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ చాలా బాగుంటాయి. దీని పర్పస్ ఏంటి సార్ అసలు? మల్టీ రిస్క్ని మినిమైజ్ చేయటం, లాంగ్ టర్మ్కి స్టేబుల్ రిటర్న్స్ జనరేట్ చేయటం. ఓకే, ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే అతనికి ఉన్న ఈ ఎకానమీ మీద ఉన్న ప్రెడిక్షన్ పెట్టేసేసి ఏ అసెట్ మూవ్ అవుతుంది అనుకుంటే దానికి ఎక్కువ అలొకేట్ చేస్తాడు, ఏ అసెట్ డల్ అవుతుంది అనుకుంటే దానికి తక్కువ అలొకేట్ చేస్తారు అనమాట. కాబట్టి దాన్ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు నిరంతరం. కంప్లీట్గా ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ బేస్గా తీసుకొని మనకు రిటర్న్స్ వస్తాయి. అంటే ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అనేవి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు? ఎనీబడి కెన్ డూ ఇట్. పర్టికులర్గా ఈక్విటీ అందరికి సూట్ అవ్వండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం యూత్లో ఉంటే వెల్త్ క్రియేషన్ కోసం కొంచెం అగ్రెసివ్ ఉంటే అర్థం ఉంది, కానీ మనం 70లో ఉన్నప్పుడు ఈక్విటీలో ఉన్న రిస్క్ మనం టాలరేట్ చేయలేము. ఊహించు, ఇప్పుడు 70లో ఉన్న వ్యక్తి మార్కెట్లో ₹1,00,000 పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈజీగా అన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని 20% డౌన్ అయినాయి, 20 లక్షలు పోయినట్టు ఉంది వాళ్ళకి. దాన్ని ఈజీగా తీసుకోలేరు వాళ్ళు. నేను అదే యూత్లో ఉన్న వాళ్ళు అనుకోండి తీసుకుంటారు, వాళ్ళకి కెపాసిటీ ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి బోల్డ్ అంతా. బట్ ఒళ్ళేళ్ళు తీసుకోలేరు. అందుకని ఏజ్ రిలవెంట్ ఉండాలి, ఫైనాన్షియల్ గోల్స్ రిలవెన్స్ ఉండాలి. రెండోది, మీరు ఎప్పుడైనా ఎస్డబ్ల్యూ పెట్టేటప్పుడు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటాం కదా, పెట్టేటప్పుడు స్టేబుల్ అసెట్లో నుంచి తీసుకోవటం బెటర్. ఓకే, అది ఎక్కువ డౌన్ సైడ్ పోతుంది అనుకోండి, అది డౌన్ సైడ్ పోయి మళ్ళీ మనం విత్డ్రాయల్ చేస్తే రికవరీ చాలా టైం పట్టింది. అలాంటప్పుడు ఈ స్టేబుల్ అసెట్స్ బాగుంటాయి, మల్టీ అసెట్స్ బాగుంటాయి. ఇండియాలో అంత పాపులర్ ఏం కాదు, చాలా తక్కువ ఉంటాయి, బట్ అబ్రాడ్ చాలా పాపులర్. మేజర్ అడ్వాంటేజ్ ఏం చూడొచ్చు సార్ ఇందులో? అదే రిస్క్ డైవర్సిఫై అవుతుంది, ఇలాంటి టైంలో తక్కువ పడుతుంది. కాబట్టి ఎవరైనా స్టేబుల్ రిటర్న్స్ లైక్ 12 to 15% నాకు చాలు, నాకు డౌన్ సైడ్ రిస్క్ లేకుండా 12 to 15% వచ్చే ఫండ్స్ కావాలనుకుంటే ఎస్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. బ్యాడ్ థింగ్ ఏంటంటే బుల్ మార్కెట్లో పెద్ద పార్టిసిపేట్ చేయం. ఓకే, బట్ బేర్ మార్కెట్లో ఫుల్ కన్జర్వేటివ్ సేఫ్టీ వచ్చింది కంపారిటివ్ ఈక్విటీతో పోల్చుకుంటే. అందుకని అగైన్ ఇది చాలా అబౌట్ పర్సనాలిటీ అండి. ప్రతి డెకేడ్కి ఏమవుతుందంటే ఒక 5 years బుల్ మార్కెట్లు వస్తాయి, ఒక 3-4 years సైడ్ మార్కెట్లు వస్తాయి, ఒక సంవత్సరం బ్లడ్ పడింది మార్కెట్కి. కోవిడ్ లాగా 30s, 2008 లాగా 60% పడతాయి. ఆ పడ్డప్పుడు వీటి ఇంపార్టెన్స్ అర్థం అవుద్ది. మిగతా టైంలో ఇవి వాటిని బీట్ చేయలేవు కాబట్టి మిగతా టైంలో ఎవరు పట్టించుకోరు. అందుకని ఇండియాలో ఈ అసెట్ మల్టీ అసెట్కి అంత పాపులర్ ఏం కాదు, ఈక్విటీ చాలా పాపులర్. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలటిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా?
అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.